వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మాధవపురం, ఇసుకపల్లి, నాగులపల్లితో పాటు మరికొన్ని గ్రామాల్లోని వరద బాధిత కుటుంబాలతో ఆయన మాట్లాడారు. బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. ఇసుకపల్లి, నాగులపల్లిలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు ఆయన. రైతులు నీట మునిగిన వరి నాట్లను జగన్కు చూపిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదంటూ రైతులు తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. పాడైన వరి నారును చూపుతూ వారు గోడు వినిపించారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రాకతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. జగన్ వెంట నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతాతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఏలేరు వరదతో పంట మొత్తం నాశనమైపోయిందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపించారు. విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుందన్నారు. వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉందని, ఏలేరు రిజర్వాయర్కి వచ్చే ఇన్ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్ చేయలేదంటూ ప్రశ్నించారు జగన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.